ఒక్కొక్క పరిణామానికి సంబంధించి ఏదైతే ఖర్గే నిన్న సారీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖర్గే చెప్తున్నటువంటి తాజా పరిణామం వచ్చేటప్పటికి రాజ్యసభలో దుమారమే రేగింది. హావభావం తీవ్ర దుమారం రేపింది. సభ డిప్యూటీ చైర్మన్ ఉద్దేశించి ఆయన ఇలా చేశారని, అది అన్పార్లమెంటరీ చర్యలు తీసుకోవాలని అధికార పక్షం పట్టుబట్టింది. అయితే తాను ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలా చేశానని, సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి కాదని ఆయన క్షమాపణ చెప్తానని ఖర్గే వివరణించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియని పలువురు ప్రతిపక్ష సభ్యులు సీట్లో నుంచి లేచి తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీలు నల్ల దుస్తులు ధరించి సభకు వచ్చారు. విద్యాశాఖ మీద చర్చను ప్రారంభించాల్సిన కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్కి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచిస్తే ప్రతిపక్ష సభ్యులు నినాదాల మధ్య ఖర్గే జోక్యం చేసుకున్నారు. అయితే ఉదయమే అవకాశం ఇచ్చానని మళ్లీ కుదరదని హరివంశ్ పేర్కొంటే, ఉదయం తాను మాట్లాడినప్పుడు విద్యామంత్రి సభలో లేరని, ఇది నియంతృత్వం అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ముట్టడించడానికి ప్రతిపక్షం సిద్ధమైందని చెప్పారు. ఈ సందర్భంగా హిందీకి సంబంధించిన అభ్యంతరకర హావభావాన్ని ప్రదర్శించారు. దీంతో అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి నిల్చొని నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేత హావభావం ఖండించదగిందని సభానాయకుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అయితే ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది.